ఎస్. లాస్ట్ వీడియోలో మనము ఐఆర్ఏసి ఇన్సెక్టిసైడ్ రెసిస్టెన్స్ యాక్షన్ కమిటీ అనేది మార్కెట్లో దొరికే మనకి అన్ని రకాల పురుగు మందులను వాటి యొక్క మోడ్ ఆఫ్ యాక్షన్ అలాగే వాటి యొక్క కెమికల్ స్ట్రక్చర్ ఆధారంగా మొత్తం 44 గ్రూపులుగా అనేది మనకు వర్గీకరించడం జరిగింది అని మనం మాట్లాడుకున్నాం. అయితే మనకి మొత్తం 44 గ్రూపుల నుండి అన్ని గ్రూప్స్ యొక్క పురుగు మందులు రైతుకు ఉపయోగపడేవే ఉన్నాయా అని అంటే అస్సలు లేనే లేవు. మరి ఇక్కడ మనకి ఉపయోగపడే గ్రూపుల్లో కూడా మనకి కొన్ని వందల రకాల పురుగు మందులు అనేది మనకి మార్కెట్లో ఉన్నప్పుడు రైతు అనేది ఏ పురుగుకు ఏ మందు కొట్టాలి, ముఖ్యంగా మనకి రసం పీల్చి పురుగులు ఉన్నప్పుడు ఏ మందు కొట్టాలి, అలాగే మనకి కొరికి తినే పురుగులు ఉన్నప్పుడు ఏ మందు కొట్టాలి, అలాగే మనకి 2 రకాల సమస్యలు రసం పీల్చి పురుగులు మరియు కొరికి తినే పురుగులు, ఇలా మనకు 2 రకాల సమస్యలు ఒకేసారి మన పంట చేనులో ఉన్నప్పుడు 2 రకాల సమస్యను ఎలాంటి కాంబినేషన్ మందుతో మనము సమర్థవంతంగా అరికట్టవచ్చు, దానికి మనకు మార్కెట్లో ఎలాంటి కాంబినేషన్ పురుగు మందులు మనకి అందుబాటులో ఉన్నవి అనేది కూడా ఈ వీడియోలో మనం చాలా క్లియర్గా మాట్లాడుకోబోతున్నాం. దానితో పాటు మనకి ఏ గ్రూప్ నుండి మనకు ఏ ఏ పురుగు మందులు ఏ టెక్నికల్ నేమ్తో ఏ బ్రాండ్ నేమ్తో మనకి అందుబాటులో ఉన్నవి అనేది కూడా చాలా క్లియర్గా మాట్లాడుకోబోతున్నాం. అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఈ వీడియో వినండి. గ్రూప్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి లాస్ట్ వీడియోలో మీకు చెప్పిన విధంగా ఐఆర్ఏసి అంటే ఏమిటి, అలాగే మీకు ఐఆర్ఏసి ఎందుకు ఏర్పడింది, ఐఆర్ఏసి అనేది మనకు రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతున్నది అనేది మీకు తెలియాలి అని అంటే నేను ప్రీవియస్గా చేసిన ఒక వీడియో ఉంది, అది నా యూట్యూబ్ ఛానల్లోనే ఉంది, ఎండ్ కార్డ్లో పెడతాను వీడియో చివరిలో, తప్పకుండా దాన్ని చూడండి. ఐఆర్ఏసి అంటే ఏంటి అనేది మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎస్, మనకి ఐఆర్ఏసి మొత్తం 44 గ్రూపులుగా అనేది వాటి యొక్క మోడ్ ఆఫ్ యాక్షన్ కెమికల్ స్ట్రక్చర్ ఆధారంగా వర్గీకరించడం జరిగింది అని మనం మాట్లాడుకున్నాం. అయితే మనకి 44 గ్రూపులలో రసం పీల్చి పురుగులకు వాడాల్సిన అతి ముఖ్యమైన ఐఆర్ఏసి గ్రూపులు ఏమిటి, వాటిలో ఏ ఏ టెక్నికల్స్ మనకు ఏ ఏ బ్రాండ్ నేమ్తో అందుబాటులో ఉన్నవి అనేది మనము ఇప్పుడు చూద్దాం. మనకి ఫస్ట్ గ్రూప్ వచ్చేసి నికోటినిక్ ఎసిటైల్ కోలైన్ రిసెప్టార్ కార్బాక్సిలేజ్ మాడ్యులేటర్స్ అనే మోడ్ ఆఫ్ యాక్షన్ కలిగిన పురుగు మందులు ఉన్నవి. ముఖ్యంగా ఇవి మనకి ప్రాథమిక రక్షణగా అనేది ఉపయోగపడడం జరుగుతుంది. ఈ గ్రూప్ కు చెందిన పురుగు మందులు అనేవి మనకి కీటకాల శరీరంలోని నరాల వ్యవస్థపై దాడి చేస్తాయి. ఇవి ముఖ్యంగా మనకి అంతర్వాహిక కీటకనాశినులు అంటే సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్స్ కాబట్టి ఎప్పుడైతే ఈ గ్రూప్ పురుగు మందులను మనము స్ప్రే చేస్తామో, స్ప్రే చేసిన వెంటనే ఆ యొక్క మందు అనేది మొక్కలోని అన్ని భాగాలకు చేరి పురుగులను అనేది చంపడం జరుగుతుంది. మరి ఈ గ్రూప్ కు చెందిన పురుగు మందులలో మనకు ఏ ఏ టెక్నికల్స్ ఏ బ్రాండ్ నేమ్తో అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు చూస్తే మనకి ఎసిటామిప్రైడ్ అని మనకి ప్రైడ్ అనే ఒక బ్రాండ్ నేమ్తో మార్కెట్లో అందుబాటులో ఉంది. అలాగే మనకి థయోమిథాక్సమ్ అని అక్టారా అనే ఒక బ్రాండ్ నేమ్తో మనకి మార్కెట్లో దొరుకుతుంది. అలాగే మనకి ఇమిడాక్లోఫ్రిడ్ అని కాన్ఫిడర్ అనే ఒక బ్రాండ్ నేమ్తో మార్కెట్లో దొరుకుతుంది. దానితో పాటు మనకి డైనోటెఫ్యూరాన్ అని టోకెన్ అనే ఒక బ్రాండ్ నేమ్తో మార్కెట్లో దొరుకుతుంది. దానితో పాటు మనకి ఫ్లూఫైరాఫ్యూరాన్ అనే ఒక టెక్నికల్ మనకి సివాంటో ప్రైమ్ అనే ఒక బ్రాండ్ నేమ్తో మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఇలా మనకి గ్రూప్ 4 నుండి చాలా అత్యద్భుతమైన ప్రాథమిక రక్షణగా మొట్టమొదటి రక్షణగా పనిచేసే ఈ పురుగు మందులు అనేది ఈ గ్రూప్ 4 నుండి మనకి అందుబాటులో ఉండడం జరిగింది. ఇక్కడ మీరు చాలా గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే ఇక్కడ నేను ఏవైతే బ్రాండ్ నేమ్స్ నేను ప్రస్తావిస్తున్నానో ఆ బ్రాండ్స్ ని అనేది నేను ప్రమోట్ చేయట్లేదు అని మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఎందుకు అని అంటే ఈ బ్రాండ్స్ ని మనం ప్రతి సంవత్సరం ఎక్కువగా వాడుతున్నాం కాబట్టి ఆ బ్రాండ్ నేమ్ మీకు గుర్తు చేయాలనే ఉద్దేశం తప్ప నేను ప్రమోట్ చేయట్లేదు అనేది మీరు చాలా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇకపోతే మనకి గ్రూప్ 30 నుండి మనకి కొన్ని రకాల టెక్నికల్స్ అనేది చాలా అద్భుతంగా ఉండడం జరిగింది. దీంట్లో గాబా గేటెడ్ క్లోరైడ్ ఛానల్ ఎలక్ట్రిక్ మాడ్యులేటర్స్ అనే మోడ్ ఆఫ్ యాక్షన్ కలిగి ఉన్న పురుగు మందులు మనకు ఈ గ్రూప్ లో ఉన్నవి. ముఖ్యంగా ఇవి మనకి సరికొత్త అస్త్రంగా పనిచేస్తున్నవి. ఎందుకు అని అంటే ప్రస్తుత పరిస్థితుల్లో మనకి మిరప పంటల్ని అతలాకుతలం చేస్తున్న నల్ల తామర పురుగు ఏదైతే ఉందో ఆ పురుగుని మనం సమర్థవంతంగా అరికట్టాలి అని అంటే గ్రూప్ 30కి చెందిన పురుగు మందులు అనేది మనకి చాలా సమర్థవంతంగా ఉపయోగపడతాయి. మరి ఈ గ్రూప్ 30లో మనకు ఏ ఏ టెక్నికల్స్ అందుబాటులో ఉన్నవి అని అంటే ఫ్లుక్సామెటామైడ్ అని మనకి షిన్వా అనే ఒక బ్రాండ్ నేమ్తో మనకి మార్కెట్లో అందుబాటులో ఉంది. అలాగే మనకి బ్రోఫ్లానిలైడ్ అని
ఎక్స్పోనస్ లేదా గ్రాసియా అనే ఒక బ్రాండ్ నేమ్తో మనకి మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇలా మనం ఎప్పుడైతే నల్ల తామర పురుగు ఎక్కువగా మనల్ని ఇబ్బంది పెడుతుందో ఆ సమయంలో గ్రూప్ 30 నుండి మనము ఈ 2 రకాల టెక్నికల్స్ తెచ్చుకొని మనము స్ప్రే చేసినామంటే వాటిని సమర్థవంతంగా అరికట్టే అవకాశం అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ 23. మరి గ్రూప్ 23లో మనకు ఎలాంటి పురుగు మందులు అందుబాటులో ఉన్నవి అని అంటే, ఈ గ్రూప్ కి చెందిన పురుగు మందులు అనేవి ఇన్హిబిటర్స్ ఆఫ్ ఎసిటైల్ కోలైన్ ఎల్లోస్ట్రిక్ కార్బాక్సిలేస్ అనే మోడ్ ఆఫ్ యాక్షన్ కలిగి ఉన్న పురుగు మందులు. ఇవి దేనికి ప్రత్యేకము అని అంటే, ముఖ్యంగా ఇవి గుడ్లు మరియు పిల్ల పురుగుల నివారణను చాలా సమర్థవంతంగా అరికడతాయి. ముఖ్యంగా ఇవి మనకి పురుగుల యొక్క శరీరంలో కొవ్వు తయారు కాకుండా అడ్డుకోవడం జరుగుతుంది. అలాగే పచ్చదోమ మరియు నల్లి యొక్క గుడ్లు మరియు పిల్ల పురుగులను చాలా సమర్థవంతంగా గ్రూప్ 23కి చెందిన పురుగు మందులు అనేది అరికట్టడం జరుగుతుంది. మరి మనకు గ్రూప్ 23లో ఎలాంటి టెక్నికల్స్ పురుగు మందులు అందుబాటులో ఉన్నవి అని అంటే, స్పైరోమెస్ఫిన్ అని మనకి ఒబేరాన్ అనే ఒక బ్రాండ్ నేమ్తో మనకి మార్కెట్లో దొరుకుతుంది. అలాగే మనకి స్పైరో టెట్రామాట్ అని మూవెంటో ఎనర్జీ అనే ఒక బ్రాండ్ నేమ్తో మనకి మార్కెట్లో అందుబాటులో ఉంది. ఎప్పుడైతే మీకు గుడ్లు మరియు పిల్ల పురుగులు అనేది వాటిని సమర్థవంతంగా నివారించాలి అని అంటే ఈ గ్రూప్ కు చెందిన పురుగు మందులు అనేది ఎక్కువగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ మనకి గ్రూప్ 9 మరియు 29 నుండి కూడా చాలా అత్యద్భుతమైన టెక్నికల్స్ మార్కెట్లో ఉన్నవి. ఈ గ్రూప్ కు చెందిన మందులు అనేవి ఫోర్డోటనాల్ ఆర్గాన్ మాడ్యులేటర్స్ అనే మోడ్ ఆఫ్ యాక్షన్ కలిగి ఉన్న పురుగు మందులు. ఇవి మరి దేనికి ప్రత్యేకము అని అంటే, ఇవి ముఖ్యంగా పురుగుల యొక్క నోరు పడిపోయేలాగా చేస్తాయి. ఎప్పుడైతే మనము గ్రూప్ 9 గ్రూప్ 29కి చెందిన పురుగు మందులను స్ప్రే చేస్తామో ఆ సమయంలో మనము స్ప్రే చేసిన వెంటనే ఆ పురుగు అనేది మొక్కను పొడవడం కానీ లేదా రసం పీల్చడం కానీ వెంటనే ఆపేయడం జరుగుతుంది. ఎప్పుడు మనం వీటిని వాడాలి అని అంటే, ఎప్పుడైతే మనకి వైరస్ లేదా ముడత అనేది తీవ్రంగా పై ముడత అనేది తీవ్రంగా ఉన్నప్పుడు ఆ సందర్భంలో మనం వెంటనే దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అలాంటి సందర్భంలో మనము గ్రూప్ 9 లేదా గ్రూప్ 29 నుండి మనము ఈ పురుగు మందులను అనేది తీసుకొని స్ప్రే చేస్తే చాలా సమర్థవంతంగా అరికట్టవచ్చు. మరి ముఖ్యంగా మనకి ఇవి తెల్లదోమ మరియు పచ్చదోమలకి చాలా స్పెషలిస్ట్ మందులుగా అనేది పిలువబడడం జరుగుతుంది. మరి దీంట్లో ఏ ఏ టెక్నికల్స్ మనకు అందుబాటులో ఉన్నవి అని అంటే, పైమెట్రోజైన్ అనే ఒక టెక్నికల్ చెస్ అనే ఒక బ్రాండ్ నేమ్తో మనకి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఇది గ్రూప్ 9కి చెందిన పురుగు మందు. అలాగే మనకి ఫ్లోనికామైడ్ అని గ్రూప్ 29 నుండి ఉలాలా అనే ఒక బ్రాండ్ నేమ్తో మనకి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. అలాగే మనకి ఎఫిడోపైరుపిన్ అని గ్రూప్ 9Dకి చెందిన పురుగు మందు. ఇది సెఫీనా అనే ఒక బ్రాండ్ నేమ్తో మనకి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. సెఫీనా అనేది మనకి సరికొత్త మందు. ఎప్పుడైతే మనకు తెల్లదోమ పచ్చదోమ యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుందో ఆ సమయంలో ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తే డెఫినెట్లీగా వెంటనే మనము కంట్రోల్ చేసే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది గ్రూప్ 9 గ్రూప్ 29కి చెందిన పురుగు మందుల ద్వారా. ఇక నెక్స్ట్ గ్రూప్ వచ్చేసి మనకి గ్రూప్ 2 నుండి గ్రూప్ 6 నుండి, ఈ 2 గ్రూప్స్ నుండి కూడా మనకు మంచి పురుగు మందులు అనేది అందుబాటులో ఉన్నవి. మరి ఇవి ముఖ్యంగా గేటెడ్ క్లోరైడ్ ఛానల్ మాడ్యులేటర్స్ అనే మోడ్ ఆఫ్ యాక్షన్ కలిగి ఉన్న పురుగు మందులు. మరి ఇవి దేనికి ప్రత్యేకము అని అంటే, తామర పురుగు అలాగే మనకి పేనుబంక అనేది ఎప్పుడైతే కనిపిస్తుందో వాటిపైన తీవ్రంగా మనకి దాడి చేసి వాటిని చంపేయడం జరుగుతుంది ఈ గ్రూప్స్ కి చెందిన పురుగు మందులు అనేవి. ఈ గ్రూప్ లో మనకి ఏ ఏ టెక్నికల్స్ అందుబాటులో ఉన్నవి అని అంటే, పిప్రోనిల్ అనేది గ్రూప్ 2కు చెందిన పురుగు మందు. ఇది ముఖ్యంగా మనకి రీజెంట్ లేదా ఫాస్ట్ అనే ఒక బ్రాండ్ నేమ్తో మనకి మార్కెట్లో అందుబాటులో ఉంది. అలాగే మనకి అబామెక్టిన్ అని గ్రూప్ 6 నుండి మనకి అగ్రిమిక్ అనే ఒక బ్రాండ్ నేమ్తో మార్కెట్లో అందుబాటులో ఉండడం జరిగింది. ఇలా మనకి గ్రూప్ 2 నుండి గ్రూప్ 6 నుండి మనకి తామర పురుగులు అలాగే పేనుబంకను సమర్థవంతంగా అరికట్టడానికి ఈ గ్రూప్స్ యొక్క పురుగు మందులు మనకి ఎక్కువగా ఉపయోగపడతాయి. ఇక నెక్స్ట్ గ్రూప్ వచ్చేసి గ్రూప్ 7. మరి దీంట్లో ఎలాంటి పురుగు మందులు ఉన్నవి అని అంటే, జువైనల్ హార్మోన్ రెసెప్టార్ మాడ్యులేటర్స్ అనే మోడ్ ఆఫ్ యాక్షన్ కలిగి ఉన్న పురుగు మందులు మనకి దీంట్లో ఉన్నవి. ముఖ్యంగా దీంట్లో ఉండే టెక్నికల్స్ వచ్చేసి పైరిప్రాక్సిఫిన్ అనే ఒక టెక్నికల్ అందుబాటులో ఉంటుంది. అలాగే మనకి ఫెనాక్సికార్బన్ అనే ఒక టెక్నికల్ కూడా అందుబాటులో ఉంటుంది. కానీ ఇవి 2 టెక్నికల్స్ అనేది ఏ బ్రాండ్ నేమ్తో అందుబాటులో ఉన్నవో నాకు కొంచెం ఐడియా లేకపోవడం వల్ల ఇక్కడ తీసుకోలేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రూప్ 12 నుండి కూడా మనకు చాలా అత్యద్భుతమైన టెక్నికల్ అందుబాటులో ఉన్నది. దీంట్లో ముఖ్యంగా ఇవి ఇన్హిబిటర్స్ ఆఫ్ మైటోకాండ్రియల్ ఏటీపీ సింథసిస్ అనే ఒక
మోడ్ ఆఫ్ యాక్షన్ కలిగి ఉన్న పురుగు మందులు. ఇవి కూడా మనకి తెల్లదోమ మరియు నల్లి పైన చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. మరి ఇందులో ఉండే టెక్నికల్స్ వచ్చేసి డైఫెన్థ్యూరాన్ అని, ఇది పెగాసిస్ అనే ఒక బ్రాండ్ నేమ్ తో మనకి మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రాఫర్ గైట్ అనే ఒక టెక్నికల్, ఒమైట్ అనే ఒక బ్రాండ్ నేమ్ తో మనకి మార్కెట్ లో అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకు నల్లి అనేది, తెల్లదోమ అనేది కనిపిస్తుందో ఆ సందర్భంలో గ్రూప్ 12 నుండి కూడా మనము ఈ 2 రకాల టెక్నికల్స్ అనేది వాడొచ్చు. ఇక లాస్ట్ గ్రూప్ వచ్చేసి 36. ఈ 36 లో కూడా మనకి ఒక టెక్నికల్ అనేది అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఇవి కోడోటనాల్ ఆర్గాన్ మాడ్యులేటర్స్ అన్డిఫైన్డ్ టార్గెట్ సైట్ అనే ఒక మోడ్ ఆఫ్ యాక్షన్ కలిగి ఉన్న పురుగు మందులు. ముఖ్యంగా మనకు దీంట్లో ఒకే టెక్నికల్ ఉంది, డింప్రోఫైరిడాజ్ అనే ఒక టెక్నికల్ మనకు మార్కెట్ లో అందుబాటులో ఉంది. ఇది కూడా మనకి ఏ బ్రాండ్ నేమ్ తో దొరుకుతుందో తెలియదు కానీ ప్రతి సంవత్సరం అనేది మనం ఈ పురుగు మందును అనేది వాడటం జరుగుతుంది. ఇలా మనకి మొత్తం ఐఆర్ఏసి 44 గ్రూపులలో తీసుకున్నది మొత్తం ఒక 10 గ్రూప్స్ యొక్క టెక్నికల్స్ మనం తీసుకోవడం జరిగింది. ఇవి మాత్రమే మనకి రసం పీల్చి పురుగులను అనేది చాలా సమర్థవంతంగా అరికట్టగలవు. మరి ఈ 10 గ్రూప్స్లలో మనకి ఏ ఏ బ్రాండ్ నేమ్ తో ఏ ఏ టెక్నికల్ అందుబాటులో ఉన్నది అనేది కూడా మనం చాలా క్లియర్ గా మాట్లాడుకున్నాం. ఇక్కడ మీరు స్ప్రే చేసేటప్పుడు ఆ పురుగు మందు ఏ గ్రూప్ నుండి వచ్చింది, దానిలో ఉన్న టెక్నికల్ ఏంటి అని మీరు తెలుసుకోవడానికి ఈ గ్రూప్స్ అనేది మీకు చాలా ఎక్కువగా ఉపయోగపడడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఐఆర్ఏసి 44 గ్రూపుల్లో నుండి మనకు కొరికి తినే పురుగులు అయిన లద్దె పురుగు, పచ్చ పురుగు, పొగాకు పురుగు, వీటిని మనం సమర్థవంతంగా అరికట్టాలి అని అంటే వీటి యొక్క నివారణకు వాడాల్సిన ఐఆర్ఏసి యొక్క అతి ముఖ్యమైన గ్రూపులు ఏమిటి అనేది మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకి ఫస్ట్ గ్రూప్ వచ్చేసి గ్రూప్ 28. మరి దీంట్లో మనకు ఏ మోడ్ ఆఫ్ యాక్షన్ కలిగి ఉన్న పురుగు మందులు అని అంటే రయానోడిన్ రిసెప్టార్ మాడ్యులేటర్స్ అనే మోడ్ ఆఫ్ యాక్షన్ కలిగి ఉన్న పురుగు మందులు అనేది మనకి దీంట్లో అందుబాటులో ఉండడం జరిగింది. ఈ గ్రూప్ కు చెందిన పురుగు మందులు అనేవి ముఖ్యంగా పురుగుల యొక్క కండరాలు స్తంభింపజేయడం జరుగుతుంది. కాబట్టి పురుగు ఎప్పుడైతే ఆకును కొరికి తింటుందో, కాయను కొరికి తింటుందో అప్పుడు వెంటనే ఆ పురుగు అనేది చనిపోవడం జరుగుతుంది ఈ గ్రూప్ 28 కి చెందిన పురుగు మందు వాడినప్పుడు. మరి దీంట్లో ఏ టెక్నికల్స్ మనకు అందుబాటులో ఉన్నవి అని అంటే క్లోరాంట్రనిలిప్రోల్ అనే టెక్నికల్ మనకి కొరాజెన్ అనే ఒక బ్రాండ్ నేమ్ తో మనకి మార్కెట్ లో అందుబాటులో ఉంది. ఇక రెండవ టెక్నికల్ వచ్చేసి సయాంట్రనిలిప్రోల్ అని మనకి బెనివియా అనే ఒక బ్రాండ్ నేమ్ తో మనకి మార్కెట్ లో అందుబాటులో ఉండడం జరిగింది. ఎప్పుడైతే మనకి పురుగులను మనం వెంటనే కంట్రోల్ చేయాలి అని అంటే ఈ 28 కి చెందిన గ్రూప్ మందులు అనేది చాలా సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రూప్ 5. మరి గ్రూప్ 5 లో ఏ ఏ పురుగు మందులు ఉన్నవి అని అంటే ఇందులో నికోటినిక్ ఎసిటైల్ కోలైన్ రిసెప్టార్ ఎలోస్ట్రిక్ మాడ్యులేటర్స్ అనే మోడ్ ఆఫ్ యాక్షన్ కలిగి ఉన్న పురుగు మందులు అనేది ఉన్నవి. ముఖ్యంగా ఇవి దేనికి ప్రత్యేకము అని అంటే పచ్చ పురుగు, లద్దె పురుగు, అలాగే మనకి రబ్బర్ పురుగులపై చాలా సమర్థవంతంగా ఈ గ్రూప్ కు చెందిన పురుగు మందులు అనేది పనిచేయడం జరుగుతుంది. మరి దీంట్లో ఏ టెక్నికల్స్ అందుబాటులో ఉన్నవి అని అంటే స్పైనోటోరియం అని డెలిగేట్ అనే ఒక బ్రాండ్ నేమ్ తో మనకి మార్కెట్ లో అందుబాటులో ఉంది. అలాగే రెండవది వచ్చేసి స్పైనోసాడ్ అని ట్రేజర్ అని ఒక బ్రాండ్ నేమ్ తో మనకి మార్కెట్ లో అందుబాటులో ఉంది. ఎప్పుడైతే మీరు పచ్చ పురుగు, లద్దె పురుగు, రబ్బర్ పురుగు కనిపిస్తుందో ఈ గ్రూప్ కు చెందిన పురుగు మందులు వాడితే వాటిని వెంటనే కంట్రోల్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ 6. మరి గ్రూప్ 6 లో మనకి గేటెడ్ క్లోరైడ్ ఛానల్ మాడ్యులేటర్స్ అనే మోడ్ ఆఫ్ యాక్షన్ కలిగి ఉన్న పురుగు మందులు అందుబాటులో ఉన్నవి. ఇవి దేనికి ప్రత్యేకము అని అంటే ఈ గ్రూప్ కు చెందిన పురుగు మందులు అనేవి చాలా తక్కువ ఖర్చులో సన్న పురుగు మరియు లద్దె పురుగుని చాలా సమర్థవంతంగా అరికట్టగలవు. మరి దీంట్లో ఏ ఏ టెక్నికల్స్ మనకు ఉన్నవి అని అంటే ఎమామెక్టిన్ బెంజోయేట్ అనే ఒకే ఒక టెక్నికల్ ఉంది మనకి. ఇది మనకి ప్రొక్లెయిన్ అని సింజెంటా కంపెనీ నుండి ఉంటుంది, అలాగే మిస్సైల్ అని ధనుక కంపెనీ నుండి ఉంటుంది. ఈ 2 రకాల బ్రాండ్ లో మనకి ఎమామెక్టిన్ బెంజోయేట్ అనే ఒక టెక్నికల్ అనేది ఉంటుంది. ఇది మనకి సన్న పురుగు అలాగే లద్దె పురుగుని చాలా సమర్థవంతంగా అరికట్టడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి గ్రూప్ 15. మరి గ్రూప్ 15 లో కూడా చాలా మంచి పురుగు మందులు ఉన్నవి. దీంట్లో మనకి ఇన్హిబిటర్స్ ఆఫ్ చిటిన్ బయోసింథసిస్ అనే మోడ్ ఆఫ్ యాక్షన్ కలిగి ఉన్న పురుగు మందులు ఉన్నవి. మరి ఇవి దేనికి ప్రత్యేకము అని అంటే ఇవి ముఖ్యంగా పురుగుల యొక్క చర్మం వలిసే ప్రక్రియను అనేది ఆపేయడం జరుగుతుంది. తద్వారా మనకు లద్దె పురుగుల యొక్క చిన్న పిల్లలు తదుపరి దశకు చేరక ముందే అవి అనేది చనిపోవడం జరుగుతుంది. మరి దీంట్లో ఏ ఏ టెక్నికల్స్ మనకి అందుబాటులో ఉన్నవి అని అంటే ఒకటి ఉంటుంది, నోవాల్యూరాన్ అని ఒక టెక్నికల్ ఉంటుంది, అలాగే మనకి ఫ్లూపెనాక్సిరాన్ అనే ఒక టెక్నికల్ ఉంటుంది. ముఖ్యంగా ఇది రీమాన్ అనే ఒక బ్రాండ్ నేమ్ తో అదామా కంపెనీ నుండి మనకి మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది.
ఇలా మనకి మొత్తం కొరికి తినే పురుగులకి ఐఆర్ఏసి 44 గ్రూపుల్లోకి వెళ్ళి మొత్తం ఒక 4 గ్రూపుల యొక్క పురుగు మందులు అనేది మనకి కొరికి తినే పురుగులను చాలా సమర్థవంతంగా అరికట్టడానికి ఉపయోగపడుతున్నాయి. ఇక మనకు మూడవ సమస్య వచ్చేసి ప్రతిసారి ప్రతి రైతుకు ఎదురయ్యే అతిపెద్ద సమస్య ఏంటంటే ప్రతి సందర్భంలో ఎక్కువ సందర్భాల్లో మనకి రసం పీల్చి పురుగుల యొక్క సమస్య ఉంటుంది. అలాగే మనకి కొరికి తినే పురుగుల యొక్క సమస్య ఉంటుంది. ఇలా 2 రకాల సమస్యలు ఉన్నప్పుడు చాలా మంది రైతులు చేసే మిస్టేక్ ఏంటంటే ఈ గ్రూప్స్ నుండి ఒకటి తీసుకొస్తారు, ఈ గ్రూప్స్ నుండి ఒకటి తీసుకొస్తారు. ఇలా రసం పీల్చి పురుగులది ఒకటి, కొరికి తినే పురుగులది ఒకటి, 2 రకాల పురుగు మందులు తెచ్చి రెండింటిని కాంబినేషన్ చేసి స్ప్రే చేయడం జరుగుతుంది. అలా మనకు కొంచెం ఎక్కువ ఖర్చు అయ్యేది అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకి ఇలా 2 రకాల సమస్యలు మనకు ఎప్పుడైతే కనిపిస్తాయో అలాంటి సందర్భంలో కూడా మనకి చాలా అత్యద్భుతమైన కాంబినేషన్ పురుగు మందులు అనేది ఉన్నవి. వాటిని మనకు ఎప్పుడైతే 2 రకాల సమస్యలు కనిపిస్తాయో వాడుకున్నాము అని అంటే 2 రకాల సమస్యల్ని మనం చాలా సమర్థవంతంగా ఒకే మందు ద్వారా మనం అరికట్టే అవకాశం అనేది మనకి ఉంటుంది. మరి ఇప్పుడు కాంబినేషన్ పురుగు మందులు ఏవేవి మార్కెట్లో ఉన్నవో చూస్తే ముఖ్యంగా మనకి కాంబినేషన్ లో పురుగు ప్లస్ దోమ ప్లస్ నల్లి కాంబినేషన్ పురుగు మందులు ఏవేవి ఉన్నాయో చూసుకుంటే ముఖ్యంగా ముందు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే పురుగు ప్లస్ రసం పీల్చి దోమల కాంబినేషన్, పురుగు ప్లస్ రసం పీల్చి దోమల కాంబినేషన్. మరి దీంట్లో మనకు ఏ ఏ పురుగు మందులు అందుబాటులో కాంబినేషన్ లో ఉన్నవి అని అంటే ఫస్ట్ పురుగు మందు వచ్చేసి సింజెంటా కంపెనీ నుండి యాంప్లిగో అనే ఒక బ్రాండ్ నేమ్ తో మనకి అత్యద్భుతమైన ప్రోడక్ట్ దొరుకుతుంది. దీంట్లో మనకి 2 రకాల టెక్నికల్స్ ఉంటవి. ఒకటి గ్రూప్ 28 కి చెందిన క్లోరాంట్రా నిలిప్రోల్ అనే ఒక టెక్నికల్ ఉంటుంది. దానితో పాటు గ్రూప్ 3 కి చెందిన లండా సైహాలోత్రిన్ అనే ఒక టెక్నికల్ అనేది ఉంటుంది. ఈ 2 రకాల టెక్నికల్ మనకి యాంప్లిగా అనే పురుగు మందులో ఉంటాయి. మరి ఈ పురుగు మందును మనం ఏ సమయంలో వాడాలి అని అంటే లద్దె పురుగు, కాయతొలుచు పురుగు, పచ్చదోమ, అలాగే మనకి తామర పురుగు ఎప్పుడైతే కనిపిస్తుందో అలాంటి సందర్భంలో మనము యాంప్లిగా అనే పురుగు మందును వాడితే 2 రకాల సమస్యలను మనము చాలా సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఇక నెక్స్ట్ ప్రోడక్ట్స్ వచ్చేసి బేయర్ కంపెనీలో మనకి సోలోమన్ అనే ఒక బ్రాండ్ నేమ్ తో ఒక పురుగు మందు దొరుకుతుంది. దాంట్లో కూడా మనకి 2 రకాల టెక్నికల్స్ అందుబాటులో ఉంటాయి. ఒక టెక్నికల్ వచ్చేసి గ్రూప్ 3 నుండి మనకి బీటా సైక్లోత్రిన్ అనే ఒక టెక్నికల్ ఉంటుంది. దానితో పాటు మనకి గ్రూప్ 4 నుండి ఇమిడాక్లోప్రిడ్ అనే ఒక టెక్నికల్ అనేది మనకు ఈ 2 రకాల టెక్నికల్స్ అనేది సోలోమాన్ పురుగు మందులో ఉంటుంది. మరి దీన్ని ఎప్పుడు వాడాలి మనము అని అంటే ముఖ్యంగా మనకి కాయతొలిచే పురుగు, అలాగే మనకి తెల్లదోమ, పేనుబంక, పచ్చదోమ ఇలా మనకు ఎప్పుడైతే వీటి యొక్క సమస్య కనిపిస్తుందో అలాంటి సందర్భంలో మనము సోలోమన్ వాడితే 2 రకాల సమస్యలను కూడా మనము చాలా సమర్థవంతంగా అరికట్టే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి కోటేవా కంపెనీలో ఎక్స్పెడిషన్ అనే ఒక పురుగు మందు మనకు అందుబాటులో ఉంది. దీంట్లో కూడా మనకు 2 రకాల టెక్నికల్స్ ఉంటాయి. ఒకటి గ్రూప్ 5 నుండి మనకు స్పైనోటోరం అనే టెక్నికల్ ఉంటుంది. దానితో పాటు మనకు గ్రూప్ 4C నుండి సల్ఫాక్సఫ్లోర్ అనే ఒక టెక్నికల్ ఉంటుంది. ఈ 2 రకాల టెక్నికల్ మనకి ఎక్స్పెడిషన్ అనే పురుగు మందులో ఉండడం జరుగుతుంది. మరి ఎక్స్పెడిషన్ ని మనము ఏ సందర్భంలో వాడాలి అని అంటే తామర పురుగులు, లద్దె పురుగులు, అలాగే మనకి పిండి నల్లి, దానితో పాటు మనకి దోమ ఎప్పుడైతే కనిపిస్తుందో ఆ సందర్భంలో మనము ఈ ఎక్స్పెడిషన్ అనే పురుగు మందుని మనం వాడినము అంటే వాటిని చాలా సమర్థవంతంగా అరికట్టవచ్చు. 2 రకాల సమస్యల నుండి మనం తప్పించుకునే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక 4వ పురుగు మందు కూడా మనకి మంచి కాంబినేషన్ అందుబాటులో ఉంది. ఇది మనకి సింజెంటా కంపెనీలో ఉంది. దీని నేమ్ వచ్చేసి వాల్యూమ్ ప్లెక్సీ అనే ఒక బ్రాండ్ నేమ్ తో మనకి మార్కెట్ లో ఉంటుంది. దీంట్లో కూడా మనకు 2 రకాల టెక్నికల్స్ మిక్స్ చేసి ఉంటాయి. ఒకటి గ్రూప్ 28 నుండి మనకి క్లోరాంట్రా నిలిప్రోల్ అనే ఒక టెక్నికల్ ఉంటుంది. దానితో పాటు మనకి గ్రూప్ 4 నుండి థయోమిథాక్సమ్ అనే ఒక టెక్నికల్ అనేది ఉంటుంది. ఈ 2 రకాల టెక్నికల్స్ వాల్యూమ్ ప్లెక్సీ అనే పురుగు మందులో ఉంటాయి. మరి దీన్ని మనం ఎప్పుడు వాడాలి అని అంటే కాయ తొలుచు పురుగు, కాండం తొలుచు పురుగు, తెల్లదోమ, అలాగే మనకి పచ్చదోమ ఎప్పుడైతే కనిపిస్తుందో అలాంటి సందర్భంలో వాల్యూమ్ ప్లెక్సీ అనే ఒక పురుగు మందును వాడితే 2 రకాల సమస్యలను ఆ యొక్క పురుగులను మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఇలా మనకి మొత్తం 4 రకాల పురుగు మందులు అనేవి మంచి కాంబినేషన్ పురుగు మందులు అనేవి ఎప్పుడైతే మనకు పురుగు, రసం పీల్చు దోమలు ఇవి 2 రకాల సమస్య కనిపించినప్పుడు ఈ 4 బ్రాండ్స్లలో ఏదో ఒక కాంబినేషన్ పురుగు మందు తీసుకొని వాడితే వాటిని చాలా సమర్థవంతంగా అరికట్టే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ మనకి పురుగు ప్లస్ నల్లి నివారణ కాంబినేషన్. అంటే ఈ 2 రకాల సమస్య ఉన్నప్పుడు ముఖ్యంగా మనకి కాయతొలిచే పురుగుతో పాటు
ఆకు కిందికి మలుచుకుపోయే వెనక ముడతను సృష్టించే ఎర్ర నల్లి కావచ్చు, తెల్ల నల్లి కావచ్చు, ఈ 2 రకాల నల్లితో పాటు పురుగు ఎప్పుడైతే కనిపిస్తుందో అలాంటి సందర్భంలో మనకి 2 రకాల పురుగు మందులు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నవి మంచి కాంబినేషన్‌లో. ముఖ్యంగా మొదటి పురుగు మందు వచ్చేసి బ్యారజైడ్ అని అదామా కంపెనీ నుండి మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది. దీంట్లో మనకు 2 రకాల టెక్నికల్స్ అనేది కలిసి ఉంటాయి. దీంట్లో మనకి మొట్టమొదటిది నోవాల్యూరాన్ అని గ్రూప్ 15 నుండి ఒక టెక్నికల్ ఉంటుంది. దానితో పాటు ఎమామెక్టిన్ బెంజోయేట్ అని గ్రూప్ 6 నుండి ఉంటుంది. ఇలా 2 రకాల టెక్నికల్స్ అనేది మనకి బ్యారజైడ్ లో అదామా కంపెనీలో ఉంటవి. చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది మనకు ఈ బ్యారజైడ్ అనే పురుగు మందు. ఇక దీనితో పాటు టేలర్ అనే ఇంకొక పురుగు మందు కూడా మనకు మార్కెట్ లో ఉంటుంది. ఇది ధనుకా కంపెనీ నుండి మనకు దొరుకుతుంది. దీంట్లో కూడా మనకు 2 రకాల టెక్నికల్స్ అనేది కలిసి ఉండడం జరుగుతుంది. మొదటిది వచ్చేసి ప్రొఫెనోఫాస్ అని గ్రూప్ 1B నుండి మనకి ఉంటుంది. దానితో పాటు మనకి సైపర్మెథ్రిన్ అని గ్రూప్ 3A నుండి ఉంటుంది. ఈ 2 రకాల టెక్నికల్స్ అనేది మనకి టేలర్ అనే ఒక పురుగు మందులో ఉంటాయి. ఎప్పుడైతే మనకు నల్లి ప్లస్ పురుగు ఎప్పుడైతే కనిపిస్తుందో ఆ సందర్భంలో ఈ టేలర్ అనే ప్రోడక్ట్ ని కూడా వాడి మనము వాటిని సమర్థవంతంగా అరికట్టే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలా మనకు 2 రకాల పురుగు మందులు, వీటితో పాటు చాలా ఉండొచ్చు, కానీ నాకు తెలిసిన వాటిని మాత్రమే దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఎప్పుడైతే మనకి పురుగు ప్లస్ నల్లి నివారణను సమర్థవంతంగా అరికట్టాలంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం తీసుకొని స్ప్రే చేసినాము అని అంటే చాలా అత్యద్భుతంగా అరికట్టే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలా మనకు రసం పీల్చు పురుగులు అలాగే కొరికి తినే పురుగులను 2 రకాల సమస్యలు కనిపించినప్పుడు ఇలా కాంబినేషన్ మందుకు అనేది తప్పకుండా వెళ్లాల్సిన అవసరం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన ఐఆర్ఏసి మనకు సిఫార్సు చేస్తున్న ఒక ముఖ్యమైన గమనిక ఏమిటంటే, ఎప్పుడైతే మనకు మన పంట చేనులో 2 రకాల సమస్యలు అంటే రసం పీల్చి పురుగుల వల్ల సమస్య, దానితో పాటు కొరికి తినే పురుగుల వల్ల సమస్య, 2 రకాల సమస్యలు మనకు ఉన్నప్పుడు మాత్రమే మనము కాంబినేషన్ మందులకు వెళ్ళాలి అని మనకు ఐఆర్ఏసి అనేది చెప్పడం జరుగుతుంది. మరి ఎందుకు మనము 2 రకాల సమస్యలు ఉన్నప్పుడే కాంబినేషన్ కు వెళ్ళాలి అని అంటే, పురుగుల్లో రెసిస్టెన్స్ పెంచకుండా మనము కాపాడాలి అని అంటే అప్పుడు మాత్రమే కాంబినేషన్ కు వెళ్ళాలి. పురుగుల్లో రెసిస్టెన్స్ పెంచకూడదు అనుకుంటే 2 రకాల సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే కాంబినేషన్ పురుగు మందులు వాడాలి అని మనకు ఐఆర్ఏసి అనేది చెప్పడం జరిగింది. ఈ విధంగా మనము ఎప్పుడైతే సమస్యను గుర్తించి సమస్యకు తగ్గ ప్రోడక్ట్ ని ఎంచుకొని అది గ్రూప్ ని కూడా మనం గుర్తుపెట్టుకొని పురుగు మందులను వాడితే మనం చాలా సమర్థవంతంగా పురుగులను అరికట్టవచ్చు. దానితో పాటు మనకు సమస్యను గుర్తించి సమస్యకు తగ్గ ప్రోడక్ట్ వాడినప్పుడు మాత్రం మనము ఖర్చును కూడా తగ్గించుకునే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. దీంట్లో మనకు క్లారిటీ వచ్చింది. రసం పీల్చి పురుగులకు ఏ గ్రూప్స్ నుండి ఏ టెక్నికల్స్ ఏ బ్రాండ్ నేమ్ ద్వారా అందుబాటులో ఉన్నవి, దానితో పాటు కొరికి తినే పురుగులకు ఏ గ్రూప్స్ నుండి ఏ టెక్నికల్స్ ఏ బ్రాండ్ నేమ్తో మనకి అందుబాటులో ఉన్నవి అనేది తెలిసింది. అలాగే 2 రకాల సమస్యలు ఉన్నప్పుడు ఎలాంటి కాంబినేషన్ పురుగు మందులు వాడాలి అనేది కూడా ఈ వీడియోలో చాలా క్లారిటీగా మనకి చెప్పుకోవడం జరిగింది. ఇది ఈ రోజు వీడియో. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మన వీడియోని 4 రైతులకి తప్పకుండా షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.